బెంగాల్ సరిహద్దుల దగ్గర ఇప్పుడు ఒకటే వైరల్ అలజడి. వేలాది మంది బంగ్లాదేశీయులు ఒక్కసారిగా తమ దేశానికి క్యూలు కడుతున్నారు. ఎన్నికల వేళ ఈ సడన్ మూవ్మెంట్ వెనుక ఉన్న కారణం ఏంటి? మన నెట్వర్క్ సేకరించిన విజువల్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఈసారి ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ ముమ్మరం చేశారు. ఏ చిన్న తప్పు ఉన్నా ఫేక్ డాక్యుమెంట్స్ దొరికినా జైలు తప్పదని హెచ్చరించారు. ఈ యాక్షన్ ప్లాన్ తోనే అక్రమంగా ఉండే వారిలో వణుకు మొదలైంది. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఆధార్ కార్డులు కూడా సంపాదించిన వారందరూ ఇప్పుడు భయపడుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ద్వారా డూప్లికేట్ ఓటర్లను ఏరివేస్తున్నారు. ఈ డిజిటల్ స్క్రూటినీకి దొరికిపోతామనే భయంతో రాత్రికి రాత్రే సామాన్ సర్దుకుంటున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ గా మారింది. ఒక పార్టీ వీరిని ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపిస్తుంటే మరో పార్టీ ఇది మానవతా సమస్య అంటోంది. ఈ రాజకీయం మధ్య దేశ భద్రత ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఇప్పుడు హై అలర్ట్ లో ఉంది. ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని థరో చెక్ చేస్తున్నాడు. డ్రోన్ కెమెరాల సాయంతో అడుగడుగున నిఘా పెట్టారు. అక్రమ చొరబాట్లను ఆపడమే మా లక్ష్యం అని సెక్యూరిటీ ఫోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. తమ్ముళ్ళు, మన దేశ భద్రత మన అందరి బాధ్యత. చట్టబద్ధమైన పౌరులుగా మనం ఇలాంటి అక్రమాలను ఎండగట్టాలి. ఎన్నికల సమయంలో వచ్చే ఇలాంటి వార్తలపై నిఘా ఉంచండి. మరిన్ని నిజాల కోసం మీ శ్రీనన్నను ఫాలో అవ్వండి. జై హింద్.